నమస్కారమండి. రేపు ఆంధ్రప్రదేశ్లో అంటే జూన్ 20, 2025న ఏం జరగబోతోంది? మన దగ్గర కొన్ని వార్తలున్నాయి. వాటి ఆధారంగా ముఖ్యమైన విషయాలు కాస్త లోతుగా చూద్దామా? తప్పకుండా. అంటే ఆర్థిక వ్యవస్థ, విద్య, ప్రజాజీవనం ఇలాంటివి కదా? అవునవును. వీటిలో రేపటికి సంబంధించి అసలేం ముఖ్యం అనేది విశ్లేషిద్దాం. అదే మన లక్ష్యం. సరే అయితే. మొదటగా తీర ప్రాంతం సంగతి చూద్దాం. చేపల వేట నిషేధముంది కదా! అది జూన్ 14న ముగిసింది. అవును, ముగిసింది. అయితే కొన్ని పడవలు 15, 16 తేదీల్లో వెళ్లాయట గాని చాలా వరకు ఇంకా బయల్దేరలేదంటున్నారు. హ్మ్. మరమ్మతులు, ఐస్, డీజిల్ సమస్యలు అంటున్నారు. ఓహ్, అలాగా? ఆ మిగిలినవి రేపు అంటే జూన్ 20 నాటికి వెళ్తాయని ఆశిస్తున్నారు. మరి ఈ ఆలస్యానికి కారణాలేమైయుంటాయి? ఇది మామూలేనా? హ్మ్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిషేధం తర్వాత వేట మొదలవడం అంటే అది వేలాది మత్స్యకార కుటుంబాలకు వాళ్ళ జీవనోపాధికి చాలా చాలా కీలకం. నిజమే. మీరు చెప్పినట్టు మరమ్మత్తులు, సప్లై సమస్యలుండొచ్చు. అది సహజమే కొన్నిసార్లు. కానీ ఈ ఆలస్యం వాళ్ళ ఆదాయంపై, మార్కెట్లో చేపల లభ్యతపై, ధరలపై కూడా కాస్త ప్రభావం చూపుతుంది గదా? అవును. అంటే రేపటి నుంచైనా పరిస్థితి మెరుగవుతుందంటారా? ఆశిద్దాం. రేపటికల్లా ఎక్కువ బోట్లు వెళితే స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది. సరే, ఇక విద్యారంగం వైపోద్దాం. ఇక్కడో పెద్ద వార్త ఉంది. రేపు, ఎల్లుండి అంటే జూన్ 2021న జరగాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు. టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష గదా? అవును, అదే. అది వాయిదా పడింది. జులై 1, 2 తేదీలకు మార్చారు. ఓ, వాయిదా పడిందా? కారణం? కారణం జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవమట. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయట. అవును, విన్నాను. అది చాలా పెద్ద ఈవెంట్ కదా. దాదాపు 5 లక్షల మంది అంచనా వేస్తున్నారు. ప్రధానిగారు కూడా వస్తారని అంటున్నారు. అవును, బహుశా అందుకేనేమో. అన్నీ చూసుకోవాలి. అదే టైంలో పరీక్ష నిర్వహించడం బహుశా కష్టమైన అనుకునుండొచ్చు. నిజమే. దీనివల్ల అభ్యర్థుల మీద కొంచెం ప్రభావం పడుతుంది కదూ? ఖచ్చితంగా. వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్స్ అన్నీ మారతాయి. అంటే ఇది కొన్నిసార్లు పరిపాలనా ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో చూపిస్తుందన్నమాట. అభ్యర్థులు గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. రెస్పాన్స్ షీట్లు వచ్చాయట. జూన్ 24 వరకు అభ్యంతరాలు చెప్పొచ్చు. ఓకే. కొత్త అడ్మిట్ కార్డులు జూన్ 25 నుంచి ఆ వెబ్సైట్ ఉంది కదా, apdsc.apcfss.in, అందులో ఉంటాయట. సరే, ఇది ముఖ్యమైన సమాచారం అభ్యర్థులకు. అలాగే విద్యకు సంబంధించి ఇంకో గడువు కూడా రేపే ఉంది. ఏపీ ఎన్సీఈటీ 2025 అంటే నర్సింగ్ అడ్మిషన్ టెస్ట్. అవును. దానికి అప్లై చేయడానికి రేపు సాయంత్రం 6 గంటలే లాస్ట్ డేట్. వెబ్సైట్ apUHS-ncet.aponline.in. అరే, ఇది చాలా తక్కువ సమయం ఉంది. అంటే నర్సింగ్ చదవాలనుకునేవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు అస్సలు ఆలస్యం చేయకూడదు. రేపే ఆఖరు. అవును, చాలా ముఖ్యమిది. ఇక మరో విషయానికి వద్దాం. ఇది కొంచెం భిన్నమైనది. రేపు జూన్ 20న తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చినట్టు సమాచారం. ఓ, బంద్ పిలుపా? దేనికి సంబంధించి? ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కాగర్ అని ఏదో జరుగుతోందంట. దానికి వ్యతిరేకంగా అని తెలుస్తోంది. అయితే మేమీ విషయాన్ని కేవలం రిపోర్ట్ చేస్తున్నాం. దీనిపై మా అభిప్రాయం ఏమీ లేదు. అర్థమైంది. అంటే ఛత్తీస్గఢ్ పరిణామాల నేపథ్యంలో ఈ పిలుపనమాట. బందులనేవి ఉమ్, నిరసన తెలిపే ఒక పద్ధతి. అవును. కానీ వీటి వల్ల సాధారణంగా రవాణా, షాపులు, ఆఫీసులు అన్నీ మూతపడతాయి కదా. జనజీవనంపై ప్రభావం ఉంటుంది. అవును, దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల భద్రతా ఏర్పాట్లు గట్టిగా చేస్తారు. ప్రభావం పాక్షికంగానైనా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివిటీ ఉంది. ఒకవైపు చేపల వేట ఊపందుకుంటుందనుకుంటే, మరోవైపు డిఎస్సి పరీక్ష వాయిదా పడింది, నర్సింగ్ అప్లికేషన్లకు గడువు ముగుస్తోంది. వీటికి తోడు ఈ బంద్ హెచ్చరిక కాస్త అటూ ఇటూగా ఉండే రోజులా కనిపిస్తోంది. నిజమే. అంటే మనం ఈరోజు చూసిన విషయాలు ముగిస్తూ ఒక చిన్న ఆలోచన చూడండి. ఒకవైపు ప్రభుత్వం చాలా ప్లాన్ చేసి పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు, విశాఖ యోగా డే లాంటివి. అవును. మరోవైపు ఇలాంటి ఊహించని భద్రతాపరమైన విషయాలు, బంద్ పిలుపులు లాంటివి. ఈ 2
అంటే ప్రణాళికాబద్ధమైనవి, అనుకోనివి రెండూ కూడా సామాన్య ప్రజల జీవితాన్ని, పరీక్షల్ని, ఆర్థిక కార్యకలాపాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. అవును కదా. ఆ పెద్ద లక్ష్యాలు, రోజువారీ జీవితం, భద్రత ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడం అనేది ఎప్పుడూ ఒక సవాలేమో అనిపిస్తుంది. దీని గురించి ఆలోచించవచ్చు.